CH2 దీనికి రాయమంటున్నాడు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. సో 2 మాలిక్యులార్ ఆర్బిటాల్స్, that is psi1 psi2. For example, this is energy, psi1 psi2. psi1 nodes is equal to 0, so this is psi1, whereas psi2 nodes is equal to 1. This is and this one. Here this is node. Okay. What about electron configuration? Here 2 electrons are there. 2 electrons. So electron configuration is psi1 2, psi2 0. So here HOMO, highest occupied. Here occupied is only one, that is psi1. LUMO, unoccupied. Only unoccupied here is only psi2. This is the molecular orbital of which one? Ethene or ethylene. Okay, just see here carefully. CH2 double bond CH2. Here 2 carbon atoms are there. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 అణు ఆర్బిటాల్స్ వచ్చాయి. ఆ రెండింటి పేరు psi1 psi2. ఆల్రెడీ నిన్ననే చూశారు. psi1 అన్నప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ 1 - 1 0. నోడ్స్ 0 రావాలి అంటే 2 పాజిటివ్ లోబ్స్ ఒకే వైపు రాశాను. అలాగే psi2 అన్నప్పుడు నోడ్స్ ఎన్ని ఉండాలి? 2 - 1, ఒక నోడ్ రావాలి. అంటే ఫస్ట్ దానికి పాజిటివ్ నోడ్ పైకి రాస్తే, పాజిటివ్ లోబ్ పైకి రాస్తే, సెకండ్ సారి పాజిటివ్ లోబ్ కిందికి రాశాను. మరి మొత్తం నీ దగ్గర 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి, psi1 psi2. ఇక్కడ 2 కార్బన్ ఐటమ్స్, 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ 2 ఎలక్ట్రాన్స్ యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్, దట్ ఈస్ psi1. psi1 లో 2 నింపావు. ఓకే, జూమ్ చేసి చూపిద్దాం. ఓకేనా, ఈరోజు క్లోజ్ కావాలి వేసాను. నెక్స్ట్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ butadiene. Already I explained it yesterday. Just I am going to repeat it. CH2 double bond CH single bond CH double bond CH2. ఏమనుకోండి, జస్ట్ ఇక్కడ 4 ఏంటి ఉన్నాయి? కార్బన్ ఐటమ్స్. సో నీకు ఎన్ని వస్తాయి? 4 ఏంటి వస్తాయి? అణు ఆర్బిటాల్స్. ఎన్ని అణు ఆర్బిటాల్స్ వస్తున్నాయంటే 4. ఎందుకు వస్తున్నాయంటే నువ్వేం చెప్తున్నావు? 4 కార్బన్స్ ఉన్నాయి. మరి వాటి పేర్లు ఏం పెడతావయ్యా అంటే psi1 psi2 psi3 అండ్ psi4. వీటికి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేస్తే ఇలా ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది కింది నుంచి పెరుగుతుంది, బాటమ్ టు టాప్ పెరుగుతుంది. ఫస్ట్ వచ్చేదాన్ని psi1 అనుకుందాము, psi2 psi3 అండ్ psi4. See here, 1 second carbon, third carbon and fourth carbon. Here also first carbon, second, third, fourth. 1 2 3 4. 1 2 3 4. Here psi1, then nodes is equal to 0. psi2 అన్నప్పుడు మీకు తెలుసు నోడ్స్ ఎన్ని నోడ్స్ రావాలి? 1. psi3 అన్నప్పుడు నోడ్స్ నంబర్ is equal to 3 - 1, that is equal to 2. అలాగే psi4 అన్నప్పుడు nodes is equal to 4 - 1, that is equal to 3. Here number of nodes 0. అంటే ఇక్కడ ఛార్జ్ అనేది రద్దు కాబడలేదు. రద్దు కాబడద్దు అంటే ఒకటి పైకి పాజిటివ్ ఉంటే అన్ని పాజిటివ్స్ పైకే ఉండాలి. దిస్ ఈజ్ psi1.
whereas you are going to write psi2 ఒక నోడ్ రమ్మంటుంది, ఓన్లీ సింగిల్ నోడ్. this one here there is no node. ఈ రెండింటి మధ్య నోడ్ ఉందా అంటే నోడ్ లేదు. ఎందుకు నోడ్ లేదు అంటే దీనిది పైకే ఉంది చార్జ్ పాజిటివ్, దీనిది పైకే ఉంది. ఇప్పుడు ఇక్కడ రాశాను, ఇక్కడ చార్జ్ పైకి పాజిటివ్ లో పైకి ఉంటే ఇక్కడ కిందికి ఉంది కాబట్టి కంపల్సరీ ఇది ఏమవుతుంది నోడ్. ఇక్కడ నోడ్ లేదు అంటే మొత్తం ఇక్కడ ఎన్ని నోడ్స్ వచ్చాయి మీకు అంటే ఒక నోడ్ వస్తుంది. ఎక్కడుంది ఆ నోడ్? దిస్ ఈజ్ నోడ్. ఓకే, నెక్స్ట్ whereas psi3 you are going to write psi3. psi3 means number of nodes is equal to 3 minus 1, that is equal to 2 nodes. See here, this is top. Here what about this? This is a node. Why you are saying this is node? ఇది ఎందుకు నోడ్ అంటున్నాం అంటే ఇక్కడ పాజిటివ్ లో పైకి ఉంటే పాజిటివ్ లో ఇక్కడ కిందికి ఉంది, ఇక్కడ కూడా కిందికి రాశాను. ఇక్కడ నోడ్ ఉన్నట్ట లేనట్ట అంటే లేదు. ఎందుకు లేదు? పాజిటివ్ లోబ్ కిందికి ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ లోబ్ కిందికే ఉంది. ఇక్కడ మళ్ళీ పాజిటివ్ లోబ్ పైకి రాశాను. అప్పుడు ఇక్కడ ఏముంది నోడ్. హౌ మెనీ నోడ్స్? 2 నోడ్స్ ఉన్నాయి. లాస్ట్ వన్ మొత్తం నోడ్స్ 3 రావాలి. ఇక్కడ రాశాను దిస్ ఈజ్ ఏ నోడ్. ఇక్కడ రాశాను దిస్ ఈజ్ ఆల్సో నోడ్. ఇక్కడ రాశాను దిస్ ఈజ్ ఆల్సో నోడ్. దిస్ ఈజ్ ది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ బ్యూటాడైన్. ఏం కన్ఫ్యూజన్ లేదు, సింపుల్ లాజిక్. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నీ దగ్గర 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. మరి ఆ 4 ఏంటి అనుకోవాలి నువ్వు అంటే పేర్లు పెట్టుకో, psi1, psi2, psi3 అండ్ psi4. మరి psi1 ఏది, psi2 ఏది, psi3 ఏది అంటే బొమ్మలు ఎలా గీయాలి అంటే జస్ట్ psi1 అనగానే నోడ్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో అంటే psi1 కాబట్టి నెంబర్ ఆఫ్ నోడ్స్ కావాలంటే 1 మైనస్ 0 నోడ్స్. కాబట్టి ఏం చేసావు అంటే అన్ని లోబ్స్ ఒకే వైపు వేసావు. ఇక్కడ psi2లో 2 మైనస్ 1 ఒక నోడ్ రావాలి కాబట్టి 2 పైకి వేసావు, 2 కిందికి వేసావు. psi3 అన్నప్పుడు 3 మైనస్ 1 2 నోడ్స్ రావాలి. ఫస్ట్ పైకి వేసావు, తర్వాత కిందికి వేస్తే ఒక నోడ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ కూడా కిందికి వేసావు, తర్వాత పైకి వేస్తే ఇంకొక నోడ్, 2 నోడ్స్, 3 నోడ్స్. ఇది వచ్చింది. ఒకవేళ దీని కాన్ఫిగరేషన్ రాయమంటే చెప్పాను 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలా నింపుతావు అంటే ఫస్ట్ psi1లో ఎన్ని నింపుతావు? 2. psi2లో ఎన్ని నింపుతావు? 2. psi3లో ఏమైనా నింపుతావా? లేదు. psi4లో ఏమైనా నింపుతావా? లేదు. మరి ఇప్పుడు దీంట్లో హోమో ఏంటి, లూమో ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. మీరు ఎంట్రన్స్లోకి వెళ్తే డైరెక్ట్గా 1,3-బ్యూటైన్లో హోమో ఏంటి అంటాడు. హోమో అంటే ఏం చెప్పాను? హైయెస్ట్ ఆక్యుపైడ్. ఓ అనగానే ఆక్యుపైడ్. ఇక్కడ ఆక్యుపైడ్ ఎన్ని ఉన్నాయంటే నీకు 2 ఉన్నాయి ఆక్యుపైడ్. ఏవే ఉన్నాయి? psi1, psi2. హైయెస్ట్ ఎనర్జీ దేనికి ఉంది? psi2. మరి ఇక్కడ లూమో అంటే అన్ఆక్యుపైడ్. అన్ఆక్యుపైడ్లో ఏమున్నాయి? 2 ఉన్నాయి, psi3, psi4. ఇక్కడ ఏంటి లోయెస్ట్ ఎనర్జీ? లోయెస్ట్ దేనికి ఉంది? psi3. ఓకే, దిస్ ఈస్ ది బ్యూటాడైన్. చెక్ వన్స్. సరే చూపించుకుంటారండి. నెక్స్ట్ వన్ కనిపిస్తుంది పేద అడగవాలి. వాళ్ళందరూ వీటిలో ఉన్నారు, ఇంత సైలెంట్ అందుకే ఏం పడుతుంది, ఏం డౌట్ లేదు. అలాయ్ పార్టిసిపెంట్స్ 33. ఆలైల్ రాడికల్. ఓకే, ఆలైల్ రాడికల్ అనగానే CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CH2 డాట్. ఓకే, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మొత్తము? 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయంటే 3 ఏంటి వస్తాయి? అను ఆర్బిటాల్స్ వస్తాయి. 3 అనార్బిటాల్స్కి ఏం పేరు పెట్టుకుంటావు? psi1, psi2, psi3. మళ్ళీ సేమ్ ఎనర్జీ లెవెల్ తీసుకో. ఓకే, ఇక్కడ ఎనర్జీ రైట్
ఫస్ట్ ది ψ1 ψ2 ψ3. ψ1లో 1 2 3 1 2 3 1 2 3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బోర్డు పైన. మరి ఇప్పుడు ψ1 అన్నప్పుడు నోడ్స్ ఎన్ని రావాలనుకుంటున్నావు? 0 రావాలి. కాబట్టి 1 2 3 దిస్ ఈజ్ 0. ψ2 అన్నప్పుడు నోడ్స్ ఎన్ని రావాలి? 1 రావాలి. దానికి సపోజ్ ఇది ఇలా పైకి, దీన్ని ఇలా కిందికి వేసాను. మరి మధ్యలోది మాత్రం ఎంటీగా ఉంచుతాము. కంపల్సరీ ఎంటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 3 ఉన్నప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ లూప్స్ చార్జ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. దీనికి ఏంటి? నోడ్స్ 2 రావాలి. 1 2 3 ఫస్ట్ 1 సెకండ్ థర్డ్. ఇక్కడ నోడ్స్ ఐడెంటిఫై చేస్తే ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇక్కడ ఇది నోడ్, ఇక్కడ నోడ్స్ లేవు. ఇది అయితే దీంట్లో అమ్మ నిన్న ఒక మిస్టేక్ చెప్పారు మీరు, మీ కన్ఫ్యూజన్లో నేను కూడా దాన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 3 ఎలక్ట్రాన్స్. ఆ 3 ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ ψ1 2 ψ2 1. ఓకే, ψ3 0. దీంట్లో హోమో ఏంటి? ల్యూమో ఏంటి? హోమో ఆక్యుపైడ్ ఏమున్నాయి నీకు? 2 ఉన్నాయి ఆక్యుపైడ్. ψ1 ఉంది, ψ2 ఉంది. హైయెస్ట్ ఏది? ψ2. ఎనర్జీ ψ1 కన్నా ψ2కి ఎక్కువ, ψ2 కన్నా ψ3కి ఎక్కువ. ల్యూమో అన్ఆక్యుపైడ్ ఉన్నదే ఒకటి కాబట్టి ఎలాగూ డౌట్ లేదు, ψ3. అయితే నిన్న ఇక్కడ ఒక మాట మాట్లాడుకున్నాం, ఉత్తేజిత స్థితి, ఎక్సైటెడ్ స్టేట్ అన్నాను. ఎక్సైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుంది? ఉత్తేజిత స్థితి అంటే మీకు తెలుసు, ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఏది జంప్ అయింది చూడండి. ఇక్కడ ψ1లో ఉన్న ఎలక్ట్రాన్, దీంట్లో ψ2లో ఉన్న ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది? ψ3. దెన్ ψ1 2 ψ2 0 ψ3 1. దెన్ వాట్ అబౌట్ హోమో? వాట్ అబౌట్ ల్యూమో? ఆక్యుపైడ్లో చూడండి, ఇది ఆక్యుపైడే, ఇది ఆక్యుపైడే. ఏది హైయెస్ట్ ఎనర్జీ? ψ3. అన్ఆక్యుపైడ్ ఇది ఒక్కటే ఉంది, దిస్ ఈస్ ψ2. ఓకే, మరి బాగానే ఉంది కదా అంటే బాగుంది, కానీ చేసిన మిస్టేక్ ఏంటో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH ప్లస్ CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH మైనస్. లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ చాలా నిన్న కన్ఫ్యూజ్ చేశారు ఇక్కడే. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి అంటే 3 కార్బన్స్ కాబట్టి 3 వస్తాయి. ఏమై పేర్లు చెప్పంటే ψ1 ψ2 ψ3. దీంట్లో ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఏంటివి? మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఏం పేర్లు చెప్పు? ψ1 ψ2 ψ3. ఓకే, దీంట్లో మొత్తం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 3 ఉండాలి, కానీ ఇక్కడ ప్లస్ ఉన్నందుకు మనం ఏం తీసుకున్నాము? 2. రెండింటికి రాయి అంటే ψ1 2 ψ2 0 ψ3 0. దీంట్లో హోమో ఏంటి, ల్యూమో ఏంటి? హోమో హైయెస్ట్ ఆక్యుపైడ్, ఏది ఉన్నది ఒకటే కదా ఆక్యుపైడ్, ψ1. ల్యూమో ఏంటి? లోయెస్ట్, ఏంటి? ψ2. ఈ రెండు అన్ఆక్యుపైడ్ కదా, ψ2లోను ψ3లోను. ఇలా ఉంది. అదే ఎక్సైటెడ్ స్టేట్, ఉత్తేజిత స్థితి. ఉత్తేజిత స్థితిలో ఏమైతుంది? దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ దీంట్లో జంప్ అవుతుంది. వస్తుందా? దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ దీంట్లో జంప్ అయితే అప్పుడు ఏమవుతుంది? ψ1 1 ψ2 1 ψ3 0. అప్పుడు హోమో ఏంటి చెప్పండి? అంటే ఆక్యుపైడ్లో 2 ఉన్నాయి, ψ1 ψ2, కాబట్టి హైయెస్ట్ది ψ2. ల్యూమో ఏమవుతుంది అంటే ψ3. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి మిస్టేక్ చేసాము, ఎక్కడ చేసామంటే నిన్న ఇక్కడ మిస్టేక్ చేశారు చూడండి. ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని చెప్పారు నిన్న? 3 చెప్పారు. కానీ చూడండి దీని 1 2 3 పైన మైనస్ ఉంది, అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి? ఇక్కడ 4 అవుతాయి. కాదు, దాని అది ఇది 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి ψ1 2 ψ2 2 ψ3 0. హోమో ఏమైంది? హైయెస్ట్ ఆక్యుపైడ్ ψ2, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మిగిలిందే 1.
దీనికి ఎక్సైటెడ్ తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ దీంట్లోకి జంప్ అవుతుంది. అప్పుడు ψ12 ψ21 ψ31. హోమో ఏమైంది? ψ3 అయింది. ఆక్యుపైడ్ లో మూడిట్లో ఇది హైయెస్ట్ ఎనర్జీ. దీనికి ల్యూమో లేదు. ఇది నిన్న మిస్టేక్ చేసింది ఒకటి. ఒకసారి బాగా చూసుకోండి. 4 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇంకొకటి అయిపోయిన తర్వాత అయిపోయింది. ఇంకొకటి రైట్. లాస్ట్ వన్ ఇదంతేనా? 135 హెక్సాట్రైన్ అంటాడమ్మా. 135 హెక్సాట్రైన్. దాని స్ట్రక్చర్ చూడండి. రఫ్ గా చెప్పేస్తున్నాను, ఫిగర్ చెప్పట్లేదు. 1 CH ఇది కాదు 3 4 5 6 1 3 5 135 హెక్సాట్రైన్ ఉంది. జస్ట్ దీని పేరు చూడండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెక్సా. 1 2 3 డబుల్ 1 హెక్సా. ఏమున్నాయి? ట్రైఈన్. పొజిషన్ తీసుకుంటే 1 3 5 హెక్సా ట్రైఈన్. దీనికి రఫ్గా చెప్పండి. టోటల్ కార్బన్స్ ఎన్ని? 6. ఓకే. సో ఎన్ని అణు ఆర్బిటాల్స్ వస్తాయమ్మా? ఎన్ని అణు ఆర్బిటాల్స్ వస్తాయంటే 6 వస్తాయి. ఏది వాటి పేర్లు చెప్పండి. ψ1 ψ2 ψ3 ψ4 ψ5 ψ6. ఓకేనా? మరి ψ6 అన్నావు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ 6 కార్బన్స్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పండి. గ్రౌండ్ స్టేట్ భూస్థితిలో 6 ఎలక్ట్రాన్ల నింపు. ψ12 ψ22 ψ32 ψ40 ψ50 ψ60. దెన్ వాట్ ఈజ్ హోమో and what is LUMO? HUMO highest occupied. Here మూడే ఉన్నాయి ఆక్యుపైడ్. ఏవే ఉన్నాయి? ψ1 ψ2 ψ3. దాంట్లో హైయెస్ట్ ఏది? ψ3. LUMO అన్ఆక్యుపైడ్ లో ψ4 ఉంది, ψ5 ఉంది, ψ6 ఉంది. కానీ ఎల్ అంటే ఏం చెప్పాను? లీస్ట్ ఏది? ψ4. ఇది గ్రౌండ్ స్టేట్ లో. అది ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకోమంటాడు. ఎక్సైటెడ్ అంటే చెప్తున్నాను తెలుగు మీడియం వాళ్ళు. ఉత్తేజిత స్థితిలో ఒక ఎలక్ట్రాన్ దీంట్లో జంప్ అవుతుంది. ఫస్ట్ కాన్ఫిగరేషన్ తీసుకోండి. ψ12 ψ22 ψ31 ψ41 ψ50 ψ60. జస్ట్ ఉత్తేజిత స్థితిలో ఏం చేసావు అంటే ఒక జంటను పక్క దాంట్లోకి చేసావు. దీనికి హోమో చెప్పు, లూమో చెప్పు. హోమో ఆక్యుపైడ్. ఎన్ని ఉన్నాయి? ఆక్యుపైడ్ లో 4 వరకు ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ ఎనర్జీ ψ4. లూమో అన్ఆక్యుపైడ్ లో లీస్ట్ ఎనర్జీ ψ5. దీస్ ఆర్ ది మాలిక్యులార్ ఆర్బిటాల్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనము? 1 CH2 డబుల్ బాండ్ CH2 చేస్తాం. 2 బ్యూటాడైన్ చేస్తున్నాం. 3 అలైల్ చేసాము. 4 హెక్సాట్రైన్. ఈ 4ంటికి మీరు మాలిక్యులర్ డయాగ్రామ్ వేసి దాంట్లో ఏం గుర్తిస్తున్నారు? హోమోను ల్యూమోను గుర్తించగలుగుతున్నారు. ఫిగర్స్ వేయడం రావాలి. అయితే దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే సిమెట్రీ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాడు. ఒక్కసారి జాగ్రత్తగా సిమెట్రీ మీద దృష్టి పెట్టండి. నేను మీకు ఇవన్నీ అయిన తర్వాత మీకు మైక్ ఇస్తాను, మీతో మాట్లాడతాను. కానీ బిఫోర్ దట్ నేను చెప్పిందంతా వినండి. మీరు అందరికీ మైక్స్ ఆఫ్ చేశాను. అందుకే సిమెట్రీలో 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ అనేక రకాలైనటువంటి సిమెట్రీ ఎలిమెంట్స్ మీకు తెలుసు. సౌష్ఠవ అక్షం అంటాము, సౌష్ఠవ తలం అంటాము, సౌష్ఠవ కేంద్రకం అంటాము. చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పెరిసైక్లిక్ లో మనము మాలిక్యులార్ ఆర్బిటాల్స్ కి 2 రకాలైన సౌష్ఠవ అంశాలు
two types of symmetry elements are only applicable for molecular orbitals of pericyclic reactions. One is C2 axis of symmetry. ఇంకొకటి CM బింబ ప్రతిబింబ సాదృశ్యము లేదంటే సిమెట్రీ యాక్సిస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. రెండు రకాలైనవి. ఒకటి C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ఇంకొకటి ఏం చెప్తున్నాను CM. దీన్నే సిగ్మా అంటాము, దీన్నేమో C2 అంటాము, దీన్ని సిగ్మా అంటాము. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఒకటి, ఇంకొకటి ఏంటి బింబ ప్రతిబింబ సాదృశ్యము ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు. ఈ రెండింటిని పెరిసైక్లిక్ లో చూసే ముందు ఒక్కసారి అసలు ఈ రెండింటికి ఏంటి కాన్సెప్ట్ అంటే, మనము సౌష్ఠవము అనే దానికి మాట తీసుకుంటాం. ఏంటి, రెండు సమాన అర్ధ భాగాలైతే దాంట్లో సౌష్ఠవ తలం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బింబ ప్రతిబింబ అన్నాడు. సపోజ్ దీన్ని ఇలా తీసుకున్నాను, ఇలా మధ్యలో కనుక ప్లేన్ చేస్తే ఇటు ఇటు హాఫ్స్ బింబ ప్రతిబింబాలు ఉంటే దీనికి ఏమున్నట్టు అంటే సౌష్ఠవ తలం ఉంది అని అర్థం. ఓకే, కొన్నిసార్లు మరి సౌష్ఠవ తలం అన్నప్పుడు ఏం కావాలి, ఇప్పుడు బింబ ప్రతిబింబాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఇలా చేసామనుకోండి బింబ ప్రతిబింబాలు అవుతాయి. సపోజ్ ఇలా ఇట్లుంది, ఇలా చేస్తే బింబ ప్రతిబింబాలు కావు, అంటే ఇక్కడ సౌష్ఠవం యొక్క తలం లేదు. ఓకే, CM మిర్రర్ ఇమేజెస్, M డినోట్స్ ఫర్ మిర్రర్ ఇమేజెస్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ సిగ్మా. అదే C2 యాక్సిస్ అంటున్నాం. ఒక అణువు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని కంప్లీట్గా ఇట్లా తిప్పితే ఎన్ని డిగ్రీలు తిరిగినట్టు, 360 డిగ్రీస్ తిరిగినట్టు. మరి 360 డిగ్రీస్ తిరిగితే మళ్ళీ పాత రూపం వస్తుంది. ఒక అణువుని ఇలా రొటేషన్ చేసేటప్పుడు ఎన్ని డిగ్రీలకు ఒకసారి దాని ఒరిజినల్ రూపం మళ్ళీ రిపీట్ అవుతుందో దాన్నే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారు, సౌష్ఠవ అక్షము అంటారు. సపోజ్ ఇప్పుడు ఈ డస్టర్ నేను ఇలా ఉంది, మీకు పైకి ఇది కనిపిస్తుంది, మొత్తం ఇలా ఒక రౌండ్ తిప్పుకొచ్చినప్పుడు మళ్ళీ కనిపించింది, అంటే ఎన్ని డిగ్రీలు తిప్పితే మళ్ళీ సేమ్ రూపం వచ్చింది, 360 డిగ్రీస్ తిప్పితే వచ్చింది. కాబట్టి దాన్ని ఏమంటానంటే C1 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. C1 అంటే 360 డిగ్రీస్కి వచ్చింది, అంటే ఒక రౌండ్ తిప్పితే 360. సపోజ్ ఈ పెన్ను తీసుకున్నాను, మార్కర్ను తీసుకున్నాను, ఇలా 180 డిగ్రీస్ తిప్పేసరికి మళ్ళీ సేమ్ వచ్చింది అనుకోండి, అంటే 360 తిప్పేసరికి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అది 2 టైమ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు C2 యాక్సిస్ అంటే 180 డిగ్రీస్కు మళ్ళీ ఏం రావాలి, సేమ్ రూపం రావాలి, వస్తే అప్పుడు C2 అంట. ఒకవేళ 90 డిగ్రీస్కే సేమ్ రూపం వచ్చింది అనుకోండి, నువ్వు 90 డిగ్రీస్కే సేమ్ వస్తే 180కి 2 టైమ్స్ వస్తుంది, 270కి 3 టైమ్స్ వస్తుంది, 360కి 4 టైమ్స్ వస్తుంది. కాబట్టి అప్పుడు దానికి ఏం యాక్సిస్ ఉన్నట్టు, C4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఏం లేదు, C2 అంటే 180 డిగ్రీస్కు సేమ్ రూపం రావాలి. అదే CM అంటే ఏం చెప్తున్నాను, ఎలా ఉండాలి, బింబ ప్రతిబింబాలు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కటి మాట్లాడతాను. ఒకవేళ ఫోన్ కట్ అవుతే అమ్మ క్లాస్ టైం అయిపోయి కట్ అయింది అనుకోండి, మళ్ళీ లాగిన్ కండి. ఇప్పుడు దీనికి తీసుకుంటున్నాను, దీంట్లో ఏమేమి ఉంటాయి నీకు తెలిసి, Ψ1 ఉంటుంది, Ψ2 ఉంటుంది. ఏది Ψ1 Ψ2, సరే ఇక్కడ నుంచి చేద్దాం, Ψ1 Ψ2. Ψ1 ఫిగర్ వేయండి, ఇది Ψ1 అన్నప్పుడు ఇలా వేసాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, దీంట్లో నాకు మీరు ఈ రెండింటి గురించే మాట్లాడండి. C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా, CM లేదా సిగ్మా ఉందా చెప్పండి. రెండింటిని ఇలా చేసామనుకోండి, అంటే ఇదేమన్నట్టు సిగ్మా ఉందా లేదా, ఉంది, ఎస్ కదా. ఒకవేళ దీన్ని 180 డిగ్రీస్ తిప్పావు, అప్పుడు నీకు వచ్చే రూపం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, అంతే కదా. ఇవి నువ్వు 180 డిగ్రీస్ తిప్పితే ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా అవుతుంది, అంతే. అంటే ఇక్కడ ఏముంది, C2 యాక్సిస్ లేదు, దేంట్లో, Ψ1లో. ఇప్పుడు మీరు Ψ1 చూశారు కదా, నాకు కొంచెం ఆలోచించి Ψ2 చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, Ψ1లో సిగ్మా ఉంది. సిగ్మా అంటే ఏంటి ఉంది, CM, ఏది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలాగే ఏంటి, C2 యాక్సిస్ లేదు, 180 తిప్పితే ఇలా ఉన్న రూపం ఇలా అయిపోయింది అంటాడు కదా. కొంచెం ఇక్కడ తీసుకోండి,
ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, Psi2 గురించి మాట్లాడుతున్నాను. Psi2లో ఇలా ఉంది, చాలా జాగ్రత్తగా చూడాలమ్మా, ఇది బుక్లో అర్థం కాదు. Psi2లో చెప్పండి, ఇదేంటి సిగ్మా లేదంటే సిఎం, మిర్రర్ ఇమేజ్ అవుతుందా అవుతలేదా? ఇది పైకి ఉంది, ఇక్కడ కిందికి ఉంది, మిర్రర్ ఇమేజ్ కావట్లేదు. పోనీ దీన్ని 180 degrees తిప్పండి, అప్పుడు ఇది కిందికి వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది? 180 తిప్పితే ఇది వస్తుంది కదా, ఇది వస్తుంది. అంటే సేమా కదా? సేమ్. అంటే దీనికి ఏముంది? C2 యాక్సిస్ ఉంది. ఇలా చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు C2 యాక్సిస్ ఉందా లేదంటే సిగ్మా ఉందా? ఇప్పుడు ఇథిలిన్ తీసుకున్నప్పుడు ఇథిలిన్లో మీరు ఏం చెప్తున్నారు? Psi1 కేమో సిగ్మా ఉంది, C2 లేదు. ఓకేనా? అదే Psi2కి ఏముంది? సిగ్మా లేదు, ఏముంది? C2 ఉంది. దీనికి సంబంధించి ఒక నెంబర్ ఇస్తాడు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ ఏంటివి? బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏంటి? Psi2, Psi4, Psi6, Psi8 డాష్ డాష్. బేసి సంఖ్యలు అంటే Psi1, Psi3, Psi5, Psi7. ఎప్పుడైతే ఈ సరి సంఖ్యలు ఉన్నాయో ఇక్కడ చూసుకోండి, సరి సంఖ్యల్లో ఏమేం కనిపిస్తుంది అంటే నీకేం కనిపించింది? సిగ్మా ఉందా సరి సంఖ్యలో? సిగ్మా లేదు. ఏముంది మరి? C2 ఉంది. దేంట్లో? సరి సంఖ్యలో. బేసి సంఖ్యలో చూడు, ఇది బేసి సంఖ్యనే కదా, దీంట్లో ఏముంది? సిగ్మా ఉంది. C2 ఉందా? లేదు. ఇది గుడ్డిగా నమ్మేయాలి ఇక మీరు. ఇప్పుడు దేంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్తే, నేను Psi3లో ఏముంటుంది అని అడిగితే, Psi3 అనేది బేసి సంఖ్య, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో ఏముంటుంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది, C2 యాక్సిస్ ఉండదు. వాట్ అబౌట్ Psi4 అన్నాను. Psi4 దేనిదన్నా కానీ Psi4 సరి సంఖ్య. సరి సంఖ్య కాబట్టి ఏమేమి ఉన్నాయి సరి సంఖ్యలో? సిగ్మా లేదు, ఏదుంది? C2 ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను, ఒక్కసారి గమనించుకోండి. సరి సంఖ్యలో ఉన్న ఇవేమో బేసి సంఖ్యలు. సరి సంఖ్యలో ఏమేమి ఉంటాయని చెప్తున్నాను? సిగ్మా ఉంటుంది అంటున్నానా? సరి సంఖ్యలో సిగ్మా లేదు, ఒకటి. C2 ఉంది. అదే బేసి సంఖ్య సిగ్మా ఉంది, C2 లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక సరి సంఖ్య, బేసి సంఖ్య, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఓకే. దీన్ని సిమెట్రీ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇన్ పెరిసైక్లిక్ రియాక్షన్ అంటారు. ఓకే. లాస్ట్లో అమ్మో మీరు బుక్ చదువుకుంటే ఒకటి అర్థమవుతుంది. పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేవి అవి ఫోటోకెమికల్ కావచ్చు, థర్మల్ కావచ్చు, ఉష్ణం చేత ప్రేరేపించబడవచ్చు, లేదంటే కాంతి చేత ప్రేరేపించబడతాయి. అయితే దేని చేత ప్రేరేపించబడితే మనకేంటి అనుకుంటే తప్పు. ఒకవేళ కాంతి చేత గనక చర్య ఉత్ప్రేరితం చెందితే ప్రోడక్ట్ వేరే వస్తుంది, ఉష్ణం చేత గనక ప్రేరేపించబడితే ప్రోడక్ట్ వేరే వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ చర్యను ప్రేరేపించేది కాంత్యా, ఉష్ణమా అనే దాన్ని బట్టి ప్రోడక్ట్ మారుతుంది. ఎందుకు అలా మారుతుంది అంటే, సాధారణంగా ఉష్ణ సమక్షంలో జరిగేటప్పుడు భూస్థితిలో ఉన్న హోమో పాల్గొంటుందమ్మా. ఇది ఒక్క మాట రాయండి చాలు. భూస్థితిలోని హోమో ఎప్పుడు? ఉష్ణం జరిగితే. అదే నువ్వు కాంతి సమక్షంలో చర్య జరిగితే అప్పుడు కూడా చర్యలో పాల్గొనేది హోమోనే, కానీ ఎక్సైటెడ్ స్టేట్, ఉత్తేజిత స్థితిలో ఉన్న హోమో పాల్గొంటుంది. అందుకని ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ వేరువేరుగా వస్తుంది. దీనికి సంబంధించిన బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, మీరు ఒక ఎగ్జాంపుల్ చదువుకోండి. ఓకే. ఒక్కసారి జస్ట్ దీన్ని బోర్డును చెక్ చేసుకోండి. దీని తర్వాత మనకి ఇక టైప్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి కాల్ కట్ అయి ఉంటుంది ఇప్పటికే. 1 minute ఉంది, 1 minute కట్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కాండి. రీజాయిన్ అయినప్పుడు టైప్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్ చెప్తాను. అందరికీ మైక్ ఇస్తున్నాను, ఏమన్నా అడిగేది ఉంటే అడగండి. కొంచెం ఫాస్ట్ చేతులు గుంజుతున్నాయి. టైప్స్ ఆఫ్ పెరిసైక్లిక్ రియాక్షన్స్. పెరిసైక్లిక్ చర్యలు రకాలు. ఓకే. 3 types ఉన్నాయి అమ్మాయిలు. ఒకటి ఎలక్ట్రోసైక్లిక్,
2 సైక్లో ఎడిషన్, మూడవది సిగ్మాట్రోపిక్, ఇది రీఅరేంజ్మెంట్. ఓకే, మరి ఒక్కొక్కటి 5 minutes 15 minutesలో మన టాపిక్ అయిపోతుంది. ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను, ఎలక్ట్రోసైక్లిక్. ఎలక్ట్రోసైక్లిక్లో ఏం లేదమ్మా, ఒక అన్సాచురేటెడ్ ఓపెన్ చైన్ కాంపౌండ్. ఏంటి? వివృత శృంఖల అసంతృప్త సమ్మేళనం అనేది ఎలా మారుతుంది అంటే సైక్లిక్ స్ట్రక్చర్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటాడైన్, కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా వినాలి, మెకానిజం ఉంటుంది. బ్యూటాడైన్ రాయమంటే ఏం రాస్తావు? 1 2 3 4 డబుల్ బాండ్ డబుల్ బాండ్, 4 కార్బన్స్ 2 డబుల్ బాండ్స్. దీన్ని ఎలా రాస్తున్నాను ఇప్పుడు అంటే 4 ఇలా రాశాను, అంతే కదా. 1 కార్బన్ 2 కార్బన్స్ 3 కార్బన్స్ 4 కార్బన్స్ 2 డబుల్ బాండ్స్. దీన్ని ఉష్ణ లేదా కాంతి సమక్షంలో, సింపుల్ లాజిక్ నిన్న కూడా చెప్పాను. ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది అన్నాను, ఇది ఇక్కడ తీసుకొస్తే ప్లస్ అవుతుంది, ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఇది ఇక్కడ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ప్లస్కి మైనస్కి బాండ్, ప్లస్కి మైనస్కి బాండ్ అయింది అనుకోండి. ఇది లైన్ ఇలాగే ఉంది, కొత్తగా ఇక్కడ ఒక బాండ్ వచ్చింది, ఇది ఇలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది, కొత్తగా ఇక్కడ బాండ్ వచ్చింది. దిస్ ఈస్ ద సైక్లిక్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి 2 పైబంధాలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎన్ని పైబంధాలు ఉన్నాయి? 1 పైబంధం ఉంది. అంటే ఎలక్ట్రోసైక్లిక్లో ఏమవుతుంది అంటే ఒక పైబాండ్ పోయింది, ఏమొచ్చింది? ఒక సిగ్మా బాండ్ వచ్చింది. దట్ ఈస్ ఎలక్ట్రోసైక్లిక్. ఎలక్ట్రోసైక్లిక్ నథింగ్ బట్ వివృత శృంఖల అసంతృప్త సమ్మేళనం నుంచి ఫైనల్గా నీకేమొచ్చిందని చెప్తున్నాను, సైక్లిక్ వలయ సమ్మేళనం వస్తుంది. రైట్. సెకండ్ వన్ సైక్లో ఎడిషన్. సైక్లో ఎడిషన్ అంటున్నాడు. ఇక్కడ 2 ఏముండాలి అంటే అసంతృప్త